గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద అడవిలో ఉండే దయ్యం ముసలవ్వ పిల్లల్ని మాత్రమే తీసుకెళ్తుంది. అలా ఆమె ఎందుకు తీసుకెళ్తుందో. ఒక చిన్న గ్రామం, ఆ గ్రామం పేరు చింతకుంట. ఆ గ్రామం చుట్టూ పెద్ద అడవి ఉండేది. గ్రామంలో పిల్లలు సాయంత్రం అయ్యే వరకు ఆడుకునేవారు. ఆ గ్రామంలో కొంతకాలంగా ఒక వదంతి వినిపించేది. రాత్రి అయితే ఒక ముసలవ్వ వస్తుంది, పిల్లల్ని ఎత్తుకెళ్తుందని. ఎప్పుడూ పెద్దలు పిల్లలకి చెప్తూనే ఉండేవాళ్ళు. ఒకరోజు, బాబు రాము, సాయంత్రం అయ్యాక బయటకు వెళ్ళకు. ఎందుకమ్మా? పిల్లల్ని ఎత్తుకెళ్ళే దెయ్యం ముసలవ్వ వస్తుందంటారు. రాము నవ్వుతూ, అమ్మా, ఇవన్నీ అబద్ధాలు. కానీ గ్రామంలో నిజంగా కొన్ని విచిత్రమైన విషయాలు జరుగుతున్నాయి. ఒకరోజు సాయంత్రం రాము, సీత, గోపి ముగ్గురు గ్రామం చివర ఉన్న తోట దగ్గర ఆడుకుంటున్నారు. రాము, చీకటి అవుతుంది, ఇంటికి వెళ్ళిపోదాం. లేదు సీత, ఇంకా కొంచెం సేపు ఆడుకుందాం. అంతలో దూరంగా ఒక వింత శబ్దం వినిపించింది. హహహహహహహ. రాము, ఎవరో నవ్వుతున్నారు. అడవిలో చెట్ల మధ్య ఒక తెల్ల చీర వేసుకున్న ముసలవ్వ కనిపించింది. ఆమె జుట్టు పొడవుగా ఉంది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పిల్లలు, దగ్గరకు రండి. సీత భయంతో, రాము, ఇది దెయ్యం అయి ఉంటుంది. కానీ రాము ధైర్యంగా, ఎవరైనా సరే ముసలమ్మే కదా. మెల్లగా వాళ్ళ వైపు నడుస్తూ, బంగారు పిల్లలు, నా దగ్గర తీపి ఉంది, తీసుకెళ్ళండి. అంతలో గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. చెట్లు కదులుతున్నాయి. ముసలవ్వ కళ్ళు ఒక్కసారిగా పెద్దవిగా మెరిశాయి. రాము, సీత, పరిగెత్తండి, పరిగెత్తండి. ముగ్గురు పిల్లలు పరిగెత్తారు. కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు ముసలవ్వ అక్కడ లేదు. కేవలం ఒక భయంకరమైన నవ్వు మాత్రమే వినిపించింది. హహహహహహ. కానీ ఆ రాత్రి గ్రామంలో మరో సంఘటన జరిగింది. గ్రామంలో ఒక చిన్న బాలు కనిపించడం లేదు. గ్రామస్తులు భయపడ్డారు. దాంతో గ్రామ పెద్ద, ఇది ఖచ్చితంగా ముసలవ్వ పనే అయి ఉంటుంది. దానికి రాము ఆలోచిస్తూ, మనమే నిజం తెలుసుకోవాలి. సీత, గోపి భయపడ్డారు. రాము, అది దయ్యమైంటే మన స్నేహితుడిని కాపాడాలి సీత. అలా ముగ్గురు ఒక ప్లాన్ చేసుకున్నారు. రేపు రాత్రి అడవికి వెళ్ళి ఆ ముసలవ్వను పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వారికి తెలియదు, ఆ ముసలవ్వ సాధారణమైనది కాదు. ఆమె 100 సంవత్సరాల పాత దెయ్యం. పిల్లల నవ్వు విని గ్రామానికి వస్తుంది. పిల్లల్ని అమాంతం ఎత్తుకెళ్తుంది. మరుసటి రోజు గ్రామం అంతా భయంతో నిండిపోయింది. బాలు కనిపించకపోవడంతో అందరూ ఆందోళన పడుతున్నారు. రాము మాత్రం నిర్ణయించుకున్నాడు, సీతా, గోపి, ఈ రాత్రి మనం అడవికి వెళ్ళాలి. రాము, నిజంగానే వెళ్దామా? అది నిజంగా దెయ్యం కదా? నిజమే రాము, నాకు భయంగా ఉంది. అలా అనకు సీత, మన స్నేహితుడు బాలు కోసం వెళ్దాం. రాత్రి అయ్యింది. గ్రామంలో అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. చంద్రుడు మబ్బుల వెనక దాక్కున్నాడు. గ్రామం చివర ఉన్న అడవి దగ్గరకు ముగ్గురు పిల్లలు నెమ్మదిగా వెళ్ళారు. గాలి బలంగా వీస్తుంది. చెట్లు కదులుతూ ఉన్నాయి. అంతలో దూరంగా ఒక వెలుగు కనిపించింది. రాము, అచ్చుడు, అక్కడ ఎవరో ఉన్నారు. ముగ్గురు చెట్టు వెనక దాక్కున్నారు. ఆ వెలుగు దగ్గర ఒక చిన్న గుడిసె ఉంది. గుడిసె ముందు అదే ముసలవ్వ కూర్చొనుంది. ఆమె చేతిలో ఒక చిన్న పాత్ర ఉంది. ఆమె నెమ్మదిగా నవ్వుతోంది. హహహహహహ. సీత భయంతో వణుకుతూ, అదే ముసలవ్వ. రాము ధైర్యంగా, భయపడకు సీత, మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి, బాలు ఉన్నాడో లేదో. ముగ్గురు మెల్లగా గుడిసె దగ్గరకు వెళ్ళారు. అప్పుడే గుడిసె లోపల నుండి
ఒక చిన్న గొంతు వినిపించింది. అవ్వా, నన్ను బయటికి పంపు. ఎవరైనా ఉన్నారా? నన్ను రక్షించండి, రక్షించండి. అది బాలు గొంతు. ముగ్గురు వెంటనే గుడిసె తలుపు దగ్గరకు వెళ్ళారు. కానీ అప్పుడే వెనక నుండి ఒక గట్టిగా శబ్దం వినిపించింది. ఎవర్రా మీరు? ముగ్గురు ఒక్కసారిగా తిరిగి చూశారు. ముసలవ్వ కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆమె జుట్టు గాలిలో ఎగురుతుంది. నన్ను చూసి పారిపోయిన పిల్లలు మళ్ళీ వచ్చారా? గోపి భయంతో వణికిపోతున్నాడు. రాము, మనం పారిపోదాం రా. కానీ రాము వెనక్కి తగ్గలేదు. బాలుని వదిలేయి. ముసలవ్వ భయంకరంగా నవ్వింది. హహహహహహహ. ఇంకా ముగ్గురు పిల్లలు దొరికారు. చాలా బాగుంది. ఆమె చేతిని పైకి ఎత్తింది. ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. చుట్టూ దుమ్ము ఎగిరింది. సీత, గోపి భయంతో వణికిపోతున్నారు. కానీ రాము ఒక్కసారిగా రాయి తీసుకొని ముసలవ్వ వైపు విసిరాడు. రాయి ఆమెకు తగిలింది. ముసలవ్వ కోపంతో కేక వేసింది. అయ్యో, చాలా ధైర్యం ఉందే మీకు. అంతలో గోపి గుడిసె తలుపు తెరిచాడు. బాలు, బయటికి రా. బాలు పరిగెత్తి బయటికి వచ్చాడు. కానీ ముసలవ్వ కోపంతో అరుస్తుంది. ఆమె కళ్ళు ఇంకా ఎర్రగా మారాయి. మీరు తప్పించుకోలేరు. అప్పుడే ఆకాశంలో మెరుపు మెరిసింది. చెట్లు వేగంగా కదులుతున్నాయి. గాలి బలంగా వీస్తుంది. ముసలవ్వ ఒక్కసారిగా గాల్లోకి లేచింది. పిల్లలు భయంతో నిలిచిపోయారు. ఆమె గాలిలో అటు ఇటు తిరుగుతూ పిల్లల్ని మరింత భయపెడుతుంది. పిల్లలు, నా దగ్గర నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. బాలు భయంతో రాము వెనక దాంకున్నాడు. రాము, నన్ను కాపాడు. భయపడకు బాలు, మనం కలిసి పారిపోదాం. నలుగురు పిల్లలు పరిగెత్తడం ప్రారంభించారు. కానీ అడవిలో ఒక్కసారిగా పొగ నిండిపోయింది. చుట్టూ ఏమీ కనిపించడం లేదు. అప్పుడే ముసలవ్వ నవ్వు వినిపించింది. హహహహహహ. సీత భయపడుతూ, రాము, ఆమె దగ్గరికి వచ్చేస్తుంది. అంతలో వాళ్ళకి ముందే ఒక చిన్న పాత గుడి కనిపించింది. దాంతో గోపి, రాము, గుడిలోకి వెళ్ళిపోదాం రా. పిల్లలు వెంటనే గుడిలోకి పరిగెత్తారు. అది చాలా పురాతనమైన, ఎంతో మహిమగల గుడి. ముసలవ్వ గుడి బయటకు వచ్చింది. కానీ ఆమె గుడిలోనికి రావడానికి ఎంత ప్రయత్నించినా ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. దాంతో ముసలవ్వ, హా, ఏంటి ఈ గుడి? నన్ను లోపలికి వెళ్ళనివ్వడం లేదు. అది చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు. దాంతో రాము, ముసలవ్వ లోపలికి రాలేకపోతుంది. అంతలో గుడి వెనక నుండి ఒక వృద్ధుడు బయటికి వచ్చాడు. ఆయన ఒక సన్యాసి. ఆయన పిల్లలతో మాట్లాడుతూ, పిల్లలు, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? దాంతో రాము జరిగిన సంగతి అంతా చెప్పాడు. సన్యాసి కొంచెం సేపు ఆలోచించి, ఆ ముసలవ్వ ఒకప్పుడు మనిషే, మనలాగా. దాంతో పిల్లలు ఆశ్చర్యపోయారు. దాంతో సీత, ఏంటి మనిషా? అవును, చాలా సంవత్సరాల క్రితం ఆమె పేరు గంగ. ఆమె గ్రామంలో ఒంటరిగా ఉండేది. ఒకసారి గ్రామం వాళ్ళు ఆమెను అన్యాయంగా దూరం చేశారు. ఆ బాధతో ఆమె అడవిలో ఒంటరిగా చనిపోయింది. ఆమె ఆత్మ కోపంతో దయ్యంగా మారింది. దాంతో గోపి, అయితే ఆమెను ఎలా ఆపాలి? సన్యాసి నెమ్మదిగా, ఆమెకు కోపం తగ్గి శాంతించాలి. ముసలవ్వ ఇంకా బయట అరుస్తూనే ఉంది. పిల్లలు, బయటకి రండి. రాము ధైర్యంగా బయటకు నడిచాడు. దాంతో సీత, రాము, వెళ్ళొద్దు. కానీ రాము ముందుకు వెళ్ళాడు. ముసలమ్మ, మేము నీకు భయపడము. దాంతో ముసలవ్వ కళ్ళు పెద్దవయ్యాయి.
ఏమన్నావు? దాంతో రాము, మీరు ఒంటరిగా బాధపడుతున్నారు, అందుకే కోపంగా ఉన్నారు. కొంతసేపు ముసలవ్వ నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి. కానీ అప్పుడే ఆకాశంలో మళ్ళీ భారీ మెరుపు మెరిసింది. ముసలవ్వ ఒక్కసారిగా మరింత భయంకరంగా మారింది. లేదు, నాకింకా కోపంగానే ఉంది అంటూ పిల్లలపై దూసుకువచ్చింది. చెట్లు వేగంగా కదులుతూ గాలి బలంగా వీస్తుంది. దాంతో సీత, రాము లోపలికి రా. రాము వెంటనే గుడి లోపలికి పరిగెత్తాడు. ముసలవ్వ గుడి దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఆమె లోపలికి రావడానికి ఎంత ప్రయత్నించినా ఏదో శక్తి ఆమెను ఆపుతుంది. ఏంటి ఈ గుడి నన్ను ఆపుతుంది? సన్యాసి ముందుకు వచ్చాడు. గంగమ్మ, నీ కోపం ఇంకా తగ్గలేదా? ముసలవ్వ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. నా పేరు నీకు ఎలా తెలుసు? దానికి సన్యాసి, నేను ఈ అడవిలో చాలా సంవత్సరాలుగా ఉన్నాను, నీ కథ నాకు తెలుసు. పిల్లలు నిశ్శబ్దంగా చూస్తున్నారు. అది చూస్తున్న రాము, స్వామీజీ ఇప్పుడేం చేయాలి? దాంతో స్వామీజీ తన మంత్రశక్తితో ఒక చక్రాన్ని గీశాడు. పిల్లలు, మీరు భయపడకండి, నేను ఆమెను శాంతింపజేస్తాను. గంగమ్మ, ఈ చక్రం లోపలికి రా, నీ బాధ ఏమో చెప్పు. ముసలవ్వ కొద్దిసేపు ఆలోచించింది. తర్వాత నెమ్మదిగా ఆ చక్రం లోపలికి అడుగుపెట్టింది. అప్పుడే గాలి ఆగిపోయింది. అడవి నిశ్శబ్దంగా మారింది. సన్యాసి ముసలవ్వను ప్రశ్నిస్తూ, నీ కోపం ఎందుకు ఉందో చెప్పు. దాంతో ముసలవ్వ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె కోపంతో భారీగా పెరిగిపోయింది. గ్రామం వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎవరికీ హాని చేయలేదు, కానీ నన్ను బయటకు పంపేశారు. దాంతో సీత, అందుకే మీరు పిల్లల్ని తీసుకెళ్తున్నారా? ముసలవ్వ కొద్దిసేపు మౌనంగా ఉండి, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు తోడు కావాలి అనిపించింది. రాము ముందుకు వెళ్ళి, ముసలమ్మ, మీరు పిల్లల్ని తీసుకెళ్లడం తప్పు, కానీ మేము మీకు భయపడము. దాంతో ముసలవ్వ ఆశ్చర్యంగా చూసింది. దానికి రాము, మీరు మంచిగా ఉంటే గ్రామం వాళ్ళు మిమ్మల్ని క్షమిస్తారు. కొంత సమయం తర్వాత ముసలమ్మ ఏడుస్తూ, నాకు శాంతి కావాలి. దాంతో సన్యాసి చేయి పైకెత్తి మంత్రం చదివాడు. ఒక్కసారిగా గుడి గంటలు మోగాయి. ఆకాశంలో ఒక పెద్ద వెలుగు కనిపించింది. ముసలవ్వ శరీరం నెమ్మదిగా వెలుగులో కలిసిపోయింది. పిల్లలు, ధన్యవాదాలు మీకు అంటూ ముసలవ్వ మాయమైపోయింది. అడవి మళ్ళీ ప్రశాంతంగా మారింది. పిల్లలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడే గోపి, ముసలవ్వ వెళ్ళిపోయిందా? దాంతో సన్యాసి, అవును, ఆమె ఆత్మకు శాంతి లభించింది. ఉదయం అయ్యేసరికి పిల్లలు గ్రామం చేరుకొని జరిగిన సంగతి చెప్పారు. పిల్లల్ని ఉద్దేశించి గ్రామ పెద్ద, ఈ పిల్లలు చాలా ధైర్యంగా పనిచేశారు. ఆ రోజు నుంచి చింతకుంట గ్రామంలో మళ్ళీ భయం లేదు. పిల్లలు మళ్ళీ సంతోషంగా ఆడుకున్నారు.